ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. రేపు కూడా ఈ సమావేశాలు కొనసాగుతాయి. మరొకవైపు ఎమ్మెల్యేల చేత ప్రోటెం స్పీకర్ గా ఎన్నికైన బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎక్కువగా మద్దతు ఉన్న నేపథ్యంలో, ప్రతిపక్ష పాత్ర కూడా లేని నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం కనిపిస్తోంది కదా. రైట్, చూద్దాం. ఏపీ నూతన అసెంబ్లీ సమావేశాలు ఇవాళ నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలను 2 రోజులకే పరిమితం చేశారు. తొలి రోజు ఉదయం 9:26 సభ ప్రారంభానికి ముహూర్తంగా నిర్ణయించారు. జాతీయ గీతాలాపనతో సభ ప్రారంభం అవుతోంది. ఇక నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ప్రోటెం స్పీకర్ సభను ప్రారంభిస్తారు. తొలి రోజు అంతా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికే కేటాయించారు. సభలో మొదటగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత మంత్రులు చేస్తారు. ఆ పిమ్మట మహిళా ఎమ్మెల్యేలతో చేయిస్తారు. వారి తర్వాత అక్షర క్రమంలో ఎమ్మెల్యేల ప్రమాణం జరుగుతుంది. 175 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి సభను ముగిస్తారు. తొలి రోజే స్పీకర్ ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ చేస్తారు. నామినేషన్లు స్వీకరిస్తారు. రెండో రోజు సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సభలో ప్రతిపక్షానికి అతి తక్కువ సంఖ్యాబలం ఉండడం వల్ల స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగే అవకాశం ఉంది. సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడును స్పీకర్గా ఇప్పటికే టీడీపీ నిర్ణయించింది. స్పీకర్గా ఆయన ఎన్నికను ప్రకటించిన తర్వాత సభలో సీఎం ఇతర నేతలు ప్రసంగిస్తారు. చివరగా స్పీకర్ వారికి ధన్యవాదాలు చెబుతూ మాట్లాడతారు. దీంతో రెండో రోజు సభ ముగుస్తుంది. రెండో రోజు కేవలం స్పీకర్ ఎన్నిక కోసం మాత్రమే సభను సమావేశపరుస్తున్నారు. దీని తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. ఈ సమావేశాల కోసం విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకుల పాసులు పూర్తిగా నిలిపివేశారు. ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా రావద్దని అసెంబ్లీ అధికారులు సమాచారం పంపారు. సభలో సందర్శకుల గ్యాలరీలో కేవలం 200 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొంత భాగం మీడియాకు సర్దుబాటు చేశారు. మరికొన్ని సీట్లు ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు రిజర్వ్ చేశారు. స్థలం పరిమితంగా ఉండటంతో తమ వెంట ఎవరిని తేవద్దని ఎమ్మెల్యేలను కోరారు. శాసనసభ ప్రోటెం స్పీకర్ గా 7 సార్లు గెలిచిన సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. ఆయనతో గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న విజయవాడలోని రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు. బుచ్చయ్యతో ప్రోటెం స్పీకర్ గా కాకుండా అసెంబ్లీ తొలి సభ్యునిగా ప్రమాణం చేయించడం విశేషం. స్పీకర్ ఎన్నిక జరిగే వరకు స్పీకర్ కు ఉండే అన్ని అధికారాలు ప్రోటెం స్పీకర్ కు ఉంటాయి. స్పీకర్ హోదాలో శాసనసభ కార్యకలాపాలకు సంబంధించిన ఫైళ్లపై కూడా ఆయన సంతకాలు చేయవచ్చు. గోరంట్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్, సవిత, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, గద్దె రామ్మోహన్ రావు తదితరులు హాజరయ్యారు. ప్రోటెం స్పీకర్ కార్యక్రమం కోసం రాజ్భవన్ కు వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలతో గవర్నర్ కాసేపు సరదాగా గడిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన వేదిక దిగి కిందకు వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కాసేపు ఉండి వారితో మాట్లాడారు. మంత్రులతో వారి శాఖల గురించి చలోక్తులు విసిరారు. ప్రోటెం స్పీకర్ బుచ్చయ్యను ఉద్దేశించి మీరు కూడా నాలాగే తటస్థ పాత్రలోకి రావాలని గవర్నర్ వ్యాఖ్యానించారు.